హలో అండి, మీ ఇంట్లో బొద్దింకలు ఉన్నాయా? నేను బొద్దింకలు అసలు మన కిచెన్లోనే ఉండకూడదంటే నేను చెప్పే ట్రిక్ మీరు ఒకసారి ట్రై చేయండి. అద్భుతమైన రెమెడీ అయితే మీకు వీడియో చెప్తున్నాను చూసేయండి. 1 టేబుల్ స్పూన్ లవంగాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 4-5 ఇంచుల చెక్క అనమాట, ఒక 4 యాలకులు, ఇవన్నీ తీసుకొని మనము పౌడర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా అయితే సరిపోతుంది అంట. కొంచెం కెమికల్ ఫ్రీ, ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ పౌడర్ చేసుకుంటాం కాబట్టి కిచెన్ అంతా మంచి సువాసన అయితే వస్తుంది. అలా మూలల్లో బొద్దింకలు మనకి ఎక్కడెక్కడైతే కనిపిస్తావో అక్కడైతే ఇది పౌడర్ చల్లుకోవాలన్నమాట. ఎందుకంటే బొద్దింకలు చాలా ఎక్కువ ఉంటున్నాయి. సో అందుకని నేను ఇవి మూలల్లో పేపర్లు అయితే మార్చాను. కొత్త పేపర్లు మార్చేసి ఇలా మూలల్లో అయితే ఒకసారి అంతా క్లీన్ చేసుకొని ఇది చల్లుకుంటే అసలు బొద్దింకలు అనేవి దరిదాపుల్లోకి రావన్నమాట. వచ్చు కిచెన్లో బొద్దింకలు అసలు రానే రావు. షెల్ఫ్లు కూడా చాలా నీట్గా మంచి స్మెల్తో అయితే వచ్చింది మన కిచెన్ అనేది. ఓకేనా, వేసుకొని ఇలా మనం ఎగ్స్ పెట్టుకుంటే బొద్దింకలు అనేవి ఈ ఎగ్స్ కిందకి రావన్నమాట. సో ఆ చుట్టుపక్కల కూడా బొద్దింకలు అయితే రావు. ఈ టిప్ చాలా యూస్ఫుల్ అండి. నేను ట్రై చేసి వర్కౌట్ అయితేనే నేను మీకు వీడియో చేసి పెడతాను అనమాట. ప్లీజ్ లైక్ చేసి ఇంకా అందరికీ షేర్ చేయండి. ఈ టిప్ చాలా యూస్ఫుల్ అనమాట. ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.